సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు జంబూద్వీప వర్ణన గురించి తెలుసుకుందాం. నారద మహర్షి ద్వీప వర్ష విభేదాలు విస్తారాలు సంగ్రహంగా చెబుతాను ఆలకించు అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు. జంబూద్వీపం మొట్టమొదటిది. అది 1,00,000 యోజన విస్తారం, తామర పువ్వు దుద్దులాగా వర్తులాకారంలో ఉంటుంది. ఇందులో నవవర్షాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 9,000 యోజనాల ఆయామంతో విలసిల్లుతోంది. 8 సుదీర్ఘ పర్వత శ్రేణులు పరివేష్టించి ఉన్నాయి. దక్షిణోత్తర విభాగంతో ధనురాకృతిలో విరాజిల్లే నవవర్షాలలోనూ ఇలా వృతవర్షం మధ్య భాగాన భాసిస్తుంది. దీనికి నాభి కేంద్రంగా మేరు పర్వతం ఉంది. ఇది 1,00,000 యోజనాల ఎత్తు. మొత్తం భూగోళ కమలానికి ఆ సువర్ణాద్రి ఒక కర్ణికలాగా కనిపిస్తుంది. దీని శిఖరం 32,000 యోజనాలు, మూల భాగం 16,000 యోజనాలు, లోతు కూడా అంతే. ఇలా వృత వర్షానికి ఉత్తరంలో నీలము, శ్వేతము, శృంగవంతము అనే పర్వతాలు ఎల్లలుగా ఉన్నాయి. రమ్యక కురువర్షాలను స్ఫుటీకరించేవి ఇవే. వాటికి ఈ పర్వతాలు దక్షిణపు సరిహద్దులు. ఈ పర్వత శ్రేణులు 3 తూర్పు వైపునకు పొడవు సాగి క్షారోదధిని తాకుతుంటాయి. ఒక్కొక్కటి 2,000 పృథుతరాలు. ఉత్తరోత్తరం ఒకదానికంటే ఒకటి దశాంశాధికాలు, అంటే 10వ వంతు ఎక్కువ విస్తీర్ణం కలవి. ఇవి నానా నదనదీయుతాయిలై తరులత విరాజితాలై ప్రకాశిస్తుంటాయి. ఇలా వృతవర్షానికి దక్షిణ దిక్కున నిషధ, హేమకూట, హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇవి ప్రాగ్విస్తారాలే. ఒక్కొక్కటి ఆయుత యోజన విస్తీర్ణాలు. ఇవి సరిహద్దులుగా హరివర్ష, కింపురుష వర్ష, భారత వర్షాలు రూపుగడుపుతున్నాయి. వర్షము అంటే దేశము. ఇలా వృతానికి పశ్చిమ దిశలో మాల్యవంతమనే పర్వతం ఉంది. తూర్పు దిక్కున గంధమాదనం ఉంది. 2,000 యోజనాల విస్తీర్ణంతో ఈ గిరులు నీల, నిషధ వర్షాల వరకు వ్యాపించి వాటికి ఎల్లలుగా నిలుస్తున్నాయి. కేతుమాల, భద్రాస్వ వర్షాలకు కూడా ఇవే సరిహద్దు కొండగుర్తులు. మందర, మేరుమందర, సుపార్శ్వక, కుముద పర్వతాలు మేరు పర్వతానికి ప్రత్యంత గిరులు, పాద పర్వతాలు అంటే. ఇవి ఒక్కొక్కటి అయుత యోజన విస్తారంతో మేరువికి నల్దిక్కులా మూలానికి తన్ని పెట్టుకొని దాన్ని నిలబెడుతున్నట్టుంటాయి. వీటి మీద చూత, జంబూ, కదంబ, న్యగ్రోధ వృక్షాలు 1,100 యోజనాల ఎత్తుకు ఎదిగి కేతనాల్లాగా కనిపిస్తుంటాయి. అంతే విస్తీర్ణం కలిగి 4 మీద 4 సరన్పులున్నాయి. ఒకటి క్షీర సరస్సు, మరొకటి మధు సరస్సు, ఇంకొకటి ఇక్షు సరస్సు, 4వది మంచినీటి కొలను. వీటిని ఉపస్పృశిస్తే చాలు దేవతలు కూడా యోగైశ్వర్యాలను పొందుతారు. తమ కాంతలతో కలిసి దేవతలు ఈ గిరి శిఖరాల మీద, ఈ సరోవర ప్రాంతాలలో క్రీడా వినోదంగా విహరిస్తూ ఉంటారు. నందన, చైత్రరథక, వైభ్రాజిక, సర్వభద్రక నామధేయాలతో 4 ఉద్యానవనాలు ఉన్నాయి. వీటిలోనూ గీతవాద్య నర్తన కుశలురై అప్సరోంగనలు, అమరనాయకులు, ఉపదేవ గణాలతో కలిసి స్వేచ్ఛగా, ఆనందంగా, స్వతంత్రులై సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. మందర పర్వత శిఖరం మీద 11 యోజనాల ఎత్తు ఎదిగిన దేవచూత వృక్షానికి పర్వత శిఖరాలంతటి ఫలాలు వేలాడుతుంటాయి. వాటి రుచి వర్ణనాతీతం, వాటి రసం అమృతోపమం అని. అవి పగిలి ప్రవహించిన రసం అరుణవర్ణంలో వాకలు కట్టి అరుణోద అనే నదిలో కలిసి దాని పేరును సార్థకం చేస్తోంది. ఎర్రని రంగులో ప్రవహించే ఈ అరుణోద నది సకల పాపహారిణి. దీనికి చేరువలోనే అరుణ అనే పేరుతో ఆదిపరాశక్తి విరాజిల్లుతోంది. ఆ తల్లిని దేవతలందరూ అర్చించి వాంఛితార్థాలను పొందుతున్నారు. కల్మషగ్నిగా, కాంతిదాయినిగా, అభయప్రదాత్రిగా భావించి సేవించి ఆయురారోగ్యాలను పొందుతున్నారు. ఆవిడ ఆద్య, మాయ,
అతుల అనంత పుష్టి ఈశ్వరమాలిని దుష్టనాశకి కాంతిదాయిని. మందర శిఖరం నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తున్న ఈ అరుణోద నదీ జలాలలో దేవతా వనితలతో పాటు అరుణాదేవి అనుచరీగణం కూడా పుణ్యస్నానాలు చేస్తుంటారు. వారి శరీర సుగంధ పరిమళాలు పరివాహక ప్రదేశమంతటినీ సుగంధబంధురం చేస్తున్నాయి. మేరుమందర పర్వత శిఖరం మీద ఉన్న నేరేడు చెట్టు నుంచి ఏనుగు తలలంతటి జంబూ ఫలాలు రాలిపడి పగిలి వాటి రసంతో జంబూ నది ఏర్పడింది. ఇది ఇలా వృతవర్షంలో దక్షిణ దిశగా ప్రవహించే నది. దీని ఒడ్డున వెలసిన అమ్మవారిని జంవాదిని అంటారు. జంబూ ఫలాలను ఇష్టంగా భుజిస్తుంది. దేవనాగ ఋషి రాక్షసగణ సేవిత, సర్వభూత దయాకరి, కఠోర విగ్రహ, కామపూజిత, ధన్య, నాకిమాన్య దేవత గభస్థిని అని కీర్తింపబడుతోంది. కీర్తించిన వారి పాపాలను రోగాలను నశింపచేస్తుంది. కోకిలాక్షి, కామకళ, కరుణ అనేవి కూడా ఆ దేవికి పర్యాయ పదాలు. ఆ ప్రాంతంలో మట్టి జంబూఫల రసంలో నాని గాలికి ఎండకు ఆరి దేవతల హస్తవాసితో బంగారం అవుతోంది. అందుకే బంగారానికి జాంబూనదం అనే పేరు ఏర్పడింది. ఆ సువర్ణాన్ని కిరీటాలుగా, కటిసూత్రాలుగా, కేయూరాది విభూషణాలుగా స్త్రీ పురుషులు ధరిస్తున్నారు. సుపార్శ్వగిరి శిఖరం మీద మహా కదంబ వృక్షం ఉంది. దాని తొర్రల నుంచి 5 పాయలుగా నదులు బయలుదేరి ఇలా వృతవర్షానికి పశ్చిమ దిశగా ప్రవహిస్తున్నాయి. వీటిలో నీరు మధురమే కాదు, సుగంధ బంధురం కూడా. ఇది సేవించినప్పటి అమరుల ముఖమారుతాలు 100 యోజనాల ప్రాంతాన్ని పరిమళింపజేస్తుంటాయి. ఇక్కడ వెలసిన మహాదేవికి ధారేశ్వరి అని పేరు. దేవపూజ్య, మహోత్సాక, కాలరూప, మహానవ, కాంతార గ్రహణేశ్వరి, కర్మఫలద, కరాళదేహ, కాలాంగి, కామకోటి ప్రవాతని అని స్తుతింపబడుతుంటుంది. 4వది కుముద పర్వత శిఖరం. దీని మీద మహాన్యగ్రోధ తరువు అంటే ఊడలమర్రి, శతబలమని పేరు. ఊడలమర్రి ఉంది. దీనికి శతబలమని పేరు. దీని స్కంధ భాగాల నుంచి ఆవిర్భవించి కొన్ని నదములు ఇలా వృతవర్షానికి ఉత్తర దిగ్భాగాన ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంతవాసులకు పాడి పంటలను, అన్నవస్త్రాలను, శయనాసనాభరణాదులను పుష్కలంగా అందిస్తున్నాయి. ఇక్కడి మహాదేవికి మీనాక్షి అని పేరు. ఈవిడ నీలాంబరధారిణి, రౌద్రముఖి, నీలాలకయుత, దేవ మానవ సంసేవిత, వరద, అతిమాన్య, అతిపూజ్య. ఈ తల్లిని మత్త మాతంగ గామిని, మదనోన్మాదిని, మానప్రియ, మానప్రియాంతర, మారవేగధర, మారపూజిత, మారమాదిని, మయూరవర, శోభాఢ్య, శిఖివాహన గర్భాభూమి ఇత్యాది నామధేయాలతో కీర్తిస్తుంటారు. జపించిన వారిని, స్మరించిన వారిని ఈ జనని కాపాడుతుంటుంది. ఈ నదాలలో నీళ్లు తాగిన వారికి ముసలితనం రాదు. అలసట, చెమట, దుర్గంధం, జుట్టు నెరవడం, అనారోగ్యం, అకాల మరణం, శీతోష్ణ వాతవైవరణ్యాలు, ముఖోపప్లవాలు అంటే ముఖం మీద ముడతలు, పెదవులు పగలడం, పళ్ళు ఊడటం వగైరాలు మొదలైన ఆపదలు ఏవీ రావు. నిండు ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవిస్తారు. అటుపైని సుమేరు పర్వతం. దానికి 20 శిఖరాలున్నాయి. వీటిలో 19 ప్రత్యంత పర్వత శిఖరాలు చుట్టూ పరివేష్టించి ఉంటాయి. కురంగ, కురగ, కుశుంభ, వికంకత, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషధ, సితీవాస, కపిల, శంఖ, వైదూర్య, చారుధి, హంస, వృషభ, నాగ, కాలంజర, నారద శిఖరాలతో కలిపి సుమేరువుకి 20 శిఖరాలు. మేరు పర్వతానికి తూర్పు దిక్కున 18,000 యోజనాల వైశాల్యము, 2,000 యోజనాల ఎత్తు కలిగి జఠర, దేవకూట పర్వతాలున్నాయి. పశ్చిమ దిశలో పవమాన, పారియాత్ర పర్వతాలున్నాయి. దక్షిణ దిక్కున కైలాస, కరవీరకాలు విరాజిల్లుతున్నాయి. ఇలాగే ఉత్తర దిక్కున త్రిశృంగ, మకరగిరులున్నాయి. ఈ 8 పర్వతాలు పరివేష్టించి ఉండగా కాంచన శిఖరంతో మేరు పర్వతం సూర్యుడిలా ప్రకాశిస్తోంది. ఆ శిఖరానికి మధ్య భాగాన చతురస్రాకారంలో 10,000 యోజనాల వైశాల్యంతో బ్రహ్మదేవుడి నగరం ఉంది.
ఆ నగరంలో సౌధాగ్రాల మీద బంగారు కలశాలు ఉంటాయి. ఈ బ్రహ్మ నగరానికి చుట్టూ 8 దిక్కులలోనూ అష్టదిక్పాలకుల నగరాలున్నాయి. అవన్నీ బంగారు భవనాలతో తళతళలాడుతూ ఉంటాయి. మొత్తం ఇవి 9 నగరాలు. మనోవతి, అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శ్రద్ధావతి, గంధవతి, మహోదయ, యశోవతి అని వీటి పేర్లు. వరుసగా బ్రహ్మ, ఇంద్ర, అగ్ని ప్రభృతుల పట్టణాలు ఇవి. నారద, శ్రీమన్నారాయణుని ఎడమకాలి బొటనవేలు నుంచి ఆవిర్భవించిన గంగానది ఊర్ధ్వభాగ రంధ్రం నుంచి కిందకు ప్రవహించి ఆ మేరు పర్వత శిఖరం మీద కాలూనింది. సకల పాపహారిణి సాక్షాత్ భగవతి తాను జన్మించిన 2000 సంవత్సరాల తర్వాత మేరు పర్వతం మీదకు అవతరించింది. ఈ దేవీ దేవనదీశ్వరి అవతరించిన ప్రదేశానికి విష్ణుపదం అనే పేరు చరితార్థమైంది. ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు గొప్ప విష్ణుభక్తుడు. విష్ణుదేవుని పాద పద్మాల పుప్పొడిని శిరస్సున ధరించి ఇప్పటికీ మేరు పర్వత శిఖరం మీద శాశ్వతుడై వెలుగొందుతున్నాడు. అతడి ప్రభావం ఎరిగిన సప్తర్షులు సర్వలోకహితం కోరి నిత్యము అతడికి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ గంగానది తపస్సులకు సిద్ధిప్రదాయిని. ఆకాశరంధ్రం నుంచి కిందికి దుముకుతున్న ఈ నదిని కైలాస నిలయుడు తన జటాజుటంలో బంధించి వేగం తగ్గించాడు. అటు నుంచి కోటి పాయలై ఆకాశాన పయనించి మేరు శిఖరం మీద బ్రహ్మదేవుని నగరంలో అంటే మనోవతి మెల్లగా కాలునింది. కోటి పాయలు కలిసి 4 ప్రధాన నదులై మేరు పర్వతానికి 4 వైపులా ప్రవహించాయి. కట్టకడపటికి నదీ వల్లభుడైన సముద్రుణ్ణి కలిశాయి. సీత, అలకనంద, చక్షువు, భద్ర అని వీటి పేర్లు. వీటిలో సీతానది బ్రహ్మనగరం నుంచి తూర్పుగా బయలుదేరి గంధమాదన పర్వతం మీదకు దిగి భద్రాస్వ వర్షాన్ని పరిపూతం చేసి క్షార సముద్రాన్ని చేరుకుంది. రెండవది చక్షుర్నది పడమరగా పయనించి మాల్యవంతం మీదకు దిగి వేగవతి అయి కేతుమాల వర్షాన్ని సుసంపన్నం చేసి సముద్రంలో కలుస్తోంది. మూడవది అలకనంద దక్షిణ దిశగా బయలుదేరి హేమకూటాద్రి మీదకు దిగి అతివేగవతిగా భరతవర్షంలో ప్రవహించి దక్షిణ సముద్రంలో కలుస్తోంది. ఈ నదిలో స్నానం చేసిన మానవులకు రాజసూయ, అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం ఇట్టే లభిస్తుంది. ఇక 4వది భద్రానది ఉత్తర దిశగా శృంగవత్ పర్వతం మీదకు దిగి కురువర్షాన పాడి పంటలు వెలార్చి సముద్రంలో కలుస్తోంది. ఇవే కాక ఈ దేశాలలో నదీనదాలు చాలా ప్రవహిస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం మేరు పర్వతం నుంచి ఆవిర్భవించినవే. నారద, మొత్తం 9 వర్షాలు చెప్పాను కదా, వీటిలో భరతవర్షం ఒక్కటే కర్మక్షేత్రం అంటున్నారు. తక్కిన 8 దేశాలు భోగభూములట. స్వర్లోకవాసులు తమ పుణ్యశేష ఫలాలను అక్కడ అనుభవిస్తారుట. అయుత సంవత్సరాయుష్కులై, అయుతం అంటే 10,000 సంవత్సరాలు, దేవ సన్నిభులై, వజ్ర సమాన శరీరులై, నాగ సహస్ర బలాఢ్యులై అంటే 1000 ఏనుగుల బలం, భార్యలతో కలిసి సురత సంతుష్టులై సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అలాగే అక్కడ స్త్రీలు మరొక సంవత్సరంలో ఆయుర్దాయం తీరుతుందనగా గర్భం ధరిస్తుంటారు. అక్కడ కాలం ఎప్పుడూ త్రేతాయుగంతో సమానమై నడుస్తూ ఉంటుంది. దేవర్షి, ఆ దేశాలలో నివసించేవారు నిరంతరం జపధ్యాన సమాధి తత్పరులై దేవీ స్తోత్రాలు చేస్తూ వివిధ ఋతువులలో లభించే రకరకాల పువ్వులతో అమ్మవారిని అర్చిస్తుంటారు. ఫల పుష్ప పల్లవాల శోభ ఆ ప్రాంతాలలో చాలా పుష్కలంగా కనిపిస్తుంటుంది. అక్కడి కొండలు, కొండచర్యలు, గుహలు, అడవులు, సమతల ప్రదేశాలు అన్నీ తరులతా సమూహంతో కళకళలాడుతుంటాయి. కొండవాగులు, నదులు నిర్మలోదకాలతో నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి. వికసించిన పద్మాలతో, హంస సారస జల పక్షులతో సరోవరాలు చూడముచ్చట గొలుపుతాయి. సుఖపికాలాపాలు ఉద్యానవనాలలో చెవుల పండగ చేస్తాయి. అందమైన కనుబొమ్మలతో విలాసాలకు పుట్టిళ్లు అనిపించే సుందరీమణులతో కలిసి యువకులు ఈ ఉద్యానవనాలలో స్వేచ్ఛగా క్రీడిస్తుంటారు. మొత్తం ఈ 9 భాగాలలోనూ ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు లోకానుగ్రహ కాంక్షతో మహాదేవిని ఆరాధిస్తూ తాను పూజలు అందుకుంటూ నివసిస్తున్నాడు. ఏకాగ్రచిత్తుడై ఆత్మవ్యూహంతో సన్నిధి చేస్తున్నాడు.
ఇలా వృతంలో భవుడొక్కడే దేవుడు, మరింకెవరికీ ప్రవేశం లేదు. అతడు బ్రహ్మదేవుని అక్షిగోళం నుంచి ఆవిర్భవించినవాడు. భార్యాసహితుడై పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆ భవానీ శాపం వల్ల అక్కడ పురుషుడు స్త్రీగా మారిపోతుంటాడు. అందుచేత అందరూ స్త్రీలే, అందరూ భవానీ నాథకులే. వారందరూ గుమికూడి పూజలు చేస్తుంటే భవుడు తాను ఆత్మలో సంరక్షకుడిని ధ్యానిస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమ ఇతి. భజే భజన్యారణ్య పాద పంకజం భగస్య కృత్స్నస్య పరంపరాయణం భక్తేశ్వరం భావితభూత భావనం భవాపహం త్వాం భవభావమీశ్వరం. హే భగవన్, నీ మాయాగుణం చాలా విచిత్రం. కన్నులుండి ఎవరూ కానలేరు. ఆత్మను జయించాలి అనుకున్నవారు నిన్ను శరణు వేడక తప్పదు. నువ్వు అసదృశ్యుడవు, నిరాకారుడవు. కానీ మధ్వాసవతామ్రలోచనుడవై సాకార దృఢమూర్తివై కనబడుతూ ఉంటావు. ఇది మరొక మాయ. నిజానికి నువ్వు స్థితి జన్మ సంయమ విహీనుడవు, అనంతుడవు. మహర్షులు ఇలాగే నిన్ను స్తుతించారు. నీ సహస్ర శీర్షాలపై ఈ భూమండలం నిలబడింది. నువ్వు ఆదిపురుషుడవు, ఆద్య గుణ విగ్రహుడవు, భగవంతుడవు, అజుడవు. నీ అనుగ్రహంతోనే నేను తామస ఇంద్రియ వికారాలను సృష్టించగలుగుతున్నాను. నీ చేతిలో మేము కీలుబొమ్మలం, తాడు కట్టి ఆడిస్తున్న పెంపుడు పిట్టలం. కర్మ సర్వణిగా నువ్వు సృష్టించిన ఈ మాయను సృష్టి సమ్మోహితుడెవ్వడూ తెలుసుకోలేకపోతున్నాడు. దీనిని దాటే ఉపాయము తెలియడం లేదు. ఓ విలయోదయ స్వరూప, నీకివే నమస్కృతులు. నారద, రుద్రుడు ఇలా సంకర్షణుడిని స్తుతిస్తూ దేవీగణ సమాహితుడై ఇలా వృతంలో నివసిస్తున్నాడు. ఇలాగే భద్రాస్వదేశంలో హయగ్రీవుడై వాసుదేవుడు సన్నిధి చేసి ఉంటున్నాడు. భద్రశ్రవుడు ఆ దేశానికి అధిపతి. అతని వంశంలో పుట్టినవారు భద్రసేవకులు. అందరూ హయగ్రీవమూర్తిని ఉపాసించేవారే. ఓం నమో భగవతే ధర్మాయాత్మ విశోధనాయ నమః అంటూ ప్రత్యేక మంత్రాలతో భద్రశ్రవసులు హయగ్రీవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. హయగ్రీవ, ఈ విశ్వాన్ని నశ్వరమని కవీశ్వరులు, యోగీశ్వరులు గుర్తించారు. అయినా మళ్ళీ వారే సమ్మోహితులవుతూ ఉంటారు. ఇదొక ఆశ్చర్యకమైన నీ లీలా విలాసం. వేదాంతుల పరిభాషలో నీవు అకర్తవు, అయినా సృష్టి స్థితి లయాలకు నువ్వే కర్తవు. ఇది మరొక విచిత్రం. యుగాంతంలో తమోగుణ తిరస్కృతాలైన వేదాలను రసాతలం నుంచి ఉద్ధరించి తెచ్చి బ్రహ్మకు అప్పగించే నీ అకారణ హితకారితకు నమస్కరిస్తున్నాను. నారద, ఈ ప్రకారంగా భద్రశ్రవసులు అందరూ హయగ్రీవమూర్తిని స్తుతించి ఆరాధించి గుణ సంకీర్తన చేసి తరిస్తూ ఉంటారు. ఈ చరిత్రను విన్నవారు, చదివినవారు పాపకంచుక నిర్ముక్తులై దేవిలో నివాసం పొందుతారు. దేవర్షి నారద, హరివర్షంలో భగవంతుడు నృసింహరూపుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. యోగ నరసింహుడు భక్తానుగ్రహకారకుడు. ఆ రూపాన్ని మొదట దర్శించినవాడు ప్రహ్లాదుడు. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిర్భావ వజ్ర దంష్ట కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రహ గ్రసగ్రస ఓం స్వాహ అభయం మమాత్మని భూయిష్టాహ ఓం క్షౌం అనే మంత్రాలతో అలనాడు ప్రహ్లాదుడు స్తుతించాడు. అవే నేటికి హరివర్షవాసులకు వేద మంత్రాలు. ఈ విశ్వానికి శుభమగుగాక, దుష్టులు నశింతురుగాక, సకల భూతములు పరస్పరం శుభములను ఆకాంక్షించుగాక, మనస్సు భద్రంగా ఉండుగాక, అధోక్షజుని యందు నిరంతరం నిర్హేతుకంగా సంలగ్నమగుగాక, సంతానము, సంపదలు, సంబంధులు మొదలైన తగులాటాలు తొలగిపోవుగాక, ఇంద్రియ ప్రియులము కాకుందుముగాక. నృసింహ, ముకుంద, నిన్ను సేవించని నరుడు నరుడేనా? నీ పట్ల భక్తి ఉన్నవాడికి సకల దేవతలు సంరక్షకులే. భక్తి లేనివాడికి ఏ రక్షణమూ లేదు, ఏ కోరికలు తీరవు. చేపలకు నీరులాగా మానవులకు నీ భక్తి ప్రాణాధారం. దాని నుంచి తొలగితే జీవితం దుర్లభం, దుర్భరం. అంచేత ఈ సంసార చక్రవాళాన్ని విడిచిపెట్టిన నీ పాద పద్మాలను ఆశ్రయించిన వారికి ఏనాడు ఏ భయము ఉండదు. ఈ విధంగా ప్రహ్లాదుడు నిత్యము నృసింహస్వామిని స్తుతించేవాడు. నృసింహుడంటే
పాప మద గజాలకు సాక్షాత్తు సింహమే. అతడిని హృదయ పద్మంలో నెలకొల్పుకుని హరివర్షవాసులు ఉపాసిస్తున్నారు. నారద, కేతుమాల దేశంలో భగవంతుడు స్మర రూపంలో నివసిస్తున్నాడు. అక్కడి వారికి ఇలవేల్పు. క్షీరాబ్ది రాజకన్యక లక్ష్మీదేవి ఈ కేతుమాలా దేశానికి అధినాయిక. ఆ తల్లి ముందుగా ఈ స్మరరూపధారి అయిన శ్రీ మహావిష్ణువును స్తుతించింది. ఓం హ్రీం శ్రీం హూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తానాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకళాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్ ఇత్యాది మంత్రాలతో స్తుతించింది. అవే నేటికి అక్కడ మంత్రాలు. స్త్రీలు హృషికేశ్వరుణ్ణి ఉపాసిస్తూ మరొక పురుషుడిని భర్తగా చెట్టబడితే వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు లభించవు. హృషికేశ్వరుడినే స్వతసిద్ధంగా పతిగా భావించిన వారికి అన్నీ సమకూరుతాయి. అతడే సర్వ జగత్పతి. అతడే సకల లోకాలకు సకల జీవకోటికి కరావలంబనం. మరొక ప్రభువు ఊహలకు కూడా లేడు అని కేతుమాలా వర్షవాసులు విశ్వసించి కామరూపధారిణి నారాయణుడిని పలు విధాలా స్తుతిస్తూ ఉంటారు. రమ్యక వర్షంలో భగవంతుడు మాత్స్యరూపధారి. ఆ దేశాధిపతి మనువు ఇలా స్తుతించాడు. ఓం నమో ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణయౌజసే బలాయ మహామత్స్యాయ నమః. మత్స్యరూపధారి లోకపాలకులైనకైనా కనిపించని రూపంతో నిఖిల లోకాలలోనూ లోపల వెలుపల నువ్వే సంచరిస్తున్నావు. అందుకే ఈశ్వరుడవయ్యావు. ఈ జగత్తును నడిపిస్తున్నావు. లోకపాలకులు ఒక్కరొక్కరు కానీ సమిష్టిగా కానీ చేయలేని సృష్టి సంరక్షణ కార్యాన్ని నువ్వు అవలీలగా చేస్తున్నావు. యుగాంతంలో ప్రళయ జలధిలో నువ్వు ఒక్కడివే ఈదులాడుతుంటావు. పునః సృష్టికి దారి చూపుతుంటావు. నువ్వు జగత్ ప్రాణగణాత్ముడవు. నీకివే నమస్కృతులు అని మత్స్యరూపధారిని రమ్యక వర్షవాసులు స్తుతిస్తుంటారు. ఈ మత్స్యావతారుడు సకల సంశయచ్ఛేద కారణుడు. ధ్యానించిన వారి సకల కల్మషాలను దులిపేస్తుంటాడు. నారద, హిరణ్మయ వర్షంలో భగవంతుడు కూర్మరూపధారి యోగపతి అర్యముడు ముమ్మొదట స్తుతించాడు. ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ నోపలక్షిస్తస్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమో వస్థానాయ నమస్తే. ఓ అవ్యపదేశ రూపా, నీ రూపాలను పరిగణించడం ఎవరితరమూ కాదు. స్వేదజ, అండజ, ఉద్భిద, మొలక రూపాలతో ఉన్న ఈ చరాచర జగత్తు దేవ, ఋషి, పితృజాతులు, భూమి, ఆకాశ, శైల, సరిత్, సముద్ర, ద్వీప, గ్రహ, నక్షత్రాదులు అన్నీ నీ ఏకైక రూపం. అయితే కవులు వీటికి అసంఖ్యేయ నామరూప ఆకృతులు కల్పించి స్తుతిస్తున్నారు. తత్వం తెలిసిన వారికి అంతా ఒక్కటే రూపంగా భాసిస్తుంది. సంఖ్యా నిదర్శనుడవు నువ్వు. నీకిదే నమస్కృతి అని అర్యముడు హిరణ్మయ వర్ష నివాసులతో కలిసి కూర్మరూపధారిని స్తుతించాడు. ఉత్తర కురు దేశాలలో భగవంతుడు ఆది వరాహమూర్తి. భూదేవి ఎల్లవేళలా స్తుతిస్తూ ఉంటుంది. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహావరాహాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఓ యజ్ఞవరాహమూర్తి, కవులు పండితులు నీ రూపాన్ని దర్శించాలనే కోరికతో హృదయాన్ని మధిస్తూ ఉంటారు. నిగూఢంగా యోగక్రియలు అనుష్ఠిస్తూ ఉంటారు. వేద శాస్త్రయోగ విద్యలను అభ్యసించి ఆ బలంతో మాయను జయించి నిన్ను దర్శించి కృతకృత్యులవుతూ ఉంటారు. మాయలు తొలగిపోవడం నీ దయా విశేషమే. నువ్వు గుణకర్మ సాక్షివి. అలనాడు ఆది సూకరమూర్తివై దంష్ట్రాగ్ర భాగాన నిలబెట్టి ప్రళయం సముద్రం నుంచి ఉద్ధరించావు అంటూ భూదేవి కురువర్ష నివాసుల కలిసి యజ్ఞవరాహమూర్తిని స్తుతించింది. కింపురుష దేశంలో భగవంతుడు సీతారామ రూపంలో ఉంటాడు. హనుమంతుడు ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ
అని స్తుతిస్తూ ఉంటాడు. ఆర్య లక్షణాలు, ఉత్తమ శీలము కలిగి దుష్ట శిక్షణ అవతరించిన దాశరథి నమో నమః. బ్రహ్మణ్యదేవ, మహాపురుష, మహాభాగ, సాధువాద నికషణ, నువ్వు మానవులను మహితాత్ములుగా దిద్ది తీర్చడానికి మానవుడుగా జన్మించావు. రాక్షసవధ అవతారానికి ప్రథమ లక్ష్యం. లేకపోతే సీతావియోగాది దుఃఖాలను నువ్వు అనుభవించవలసిన అవసరం లేదు. లక్ష్మణుడితో కలిసి వచ్చి వానరులతో వనచరులతో సఖ్యం చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. దేవతలు గాని, దానవులు గాని, నరులు గాని, వానరులు గాని కృతజ్ఞతామూర్తివై మానవ రూపంలో ఉన్న నిన్ను సర్వాత్మనా సేవిస్తే చాలు, సంసార జలధిని తేలికగా దాటేస్తారు. ఇలా సత్యసంధుడు, దృఢవ్రతుడు, రాజీవనేత్రుడు అయిన రాముణ్ణి హనుమంతుడు స్తుతించాడు, నుతించాడు, కీర్తించాడు, సేవించాడు. కిం పురుష దేశస్థులందరూ ఇప్పటికీ ఇదే మార్గాన పయనిస్తున్నారు. నారద, ఈ రామచంద్ర కథానకాన్ని విన్నవారు, పఠించినవారు సర్వ పాప విశుద్ధులై సీతారామ సలోకతను పొందుతారు. భారతవర్షం విశిష్టత. భారతవర్షంలో నేనే ఆదిపురుషుణ్ణి, నువ్వే నా భక్తుడివి. నారద, నువ్వు అలనాడు ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మాయ నమో కించన విత్తాయ ఋషి ఋషభాయ నర నారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మా రామాధిపతయే నమోన్నమః అని స్తుతించావు. ఓ నరనారాయణ రూప, ఈ సృష్టి స్థితి లయాలకు కర్తవయ్యుండి వాటిలో బంధింపబడవు. దేహధారివైన దేహాంతం లేనివాడవు. అసక్త వివిక్త సాక్షివి. ఇది యోగీశ్వరుడవైన నీ యోగ నైపుణ్యం. మా తండ్రి హిరణ్యగర్భుడు చెప్పినట్టు నిర్గుణుడవైన నీ యందు అంతిమ కాలంలో మనస్సును లగ్నం చేసిన భక్తుడు దుష్కళేబరాన్ని విడిచి భవబంధ విమోచనం పొందుతాడు. ఐహిక ముష్మిక కామలంపటుడై సంతానమని, సంసారమని, సంపదలని వ్యామోహపడితే అతడు ఎంతటి విద్వాంసుడైనా, ఎంతటి యోగ సాధకుడైనా నిష్ఫలం. అది అంతా కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. అందుచేత ఓ ప్రభు, కుత్సితమైన ఈ దేహం మీద, దీని బంధుత్వాల మీద, దీని సంపదల మీద మాకు ఏర్పడే అహంకార మమకారాలను నువ్వే యోగశక్తితో ఛేదించి స్వభావ సిద్ధమైన భక్తిని, ముక్తిని అనుగ్రహించు అని నారద, నువ్వు ఈ నారాయణుడిని స్తుతించావు. దేవర్షి, ఈ భారతవర్షంలో ఉన్న శైల నదీ నదాలను వివరిస్తాను, తెలుసుకో. మలయ, మంగళప్రస్థ, మైనాక, చిత్రకూట, వృషభ, కుటక, కోల్ల, సహ్య, దేవగిరి, ఋష్యముఖ, శ్రీశైల, వెంకటాద్రి, మహేంద్ర, వారిధార, వింధ్య, భుక్తిమత్, రుక్ష, పారియాత్ర, ద్రోణ, గోవర్ధన, రైవతక, కకుభ, నీల, గౌరముఖ, ఇంద్రకీల, కామగిరులు ప్రధానమైనవి. ఇంకా పుణ్యప్రదాలైన పర్వతాలు చాలా ఉన్నాయి. వీటి నుంచి ఆవిర్భవించిన నదులు వందలాదిగా ఉన్నాయి. స్నాన, పాన, అవగాహన, దర్శన, స్పర్శన కీర్తనాదులతో మానవుల త్రివిధ పాపాలను పారద్రోలుతున్నాయి. తామ్రపర్ణి, చంద్రవశ, కృతమాల, వటోదక, వైహాయసి, కావేరి, వేణ, పయస్విని, తుంగభద్ర, కృష్ణవేణి, శర్కరావర్తక, గోదావరి, భీమరథి, నిర్వింధ్య, పయోష్ణిక, తాపి, రేవ, సురస, నర్మద, సరస్వతి, చర్మణ్వతి, సింధు, అంధసోణ, మహానది, ఋషికుల్య, అత్రిసమ, వేదస్మృతి, కౌశికి, యమున, మందాకిని, దృషద్వతి, గోమతి, సరయు, రోధవతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్ధృత, వితస్త, అసిక్రి, విశ్వ మొదలైనవి వాటిలో కొన్ని. ఈ భారతవర్షంలో జన్మించిన వారు శుక్ల, లోహిత, కృష్ణవర్ణాలలో ఉండే తమ తమ కర్మలకు అనుగుణంగా దివ్య మానుష నారక ఫలాలను పొందుతూ ఉంటారు. ఇక్కడి వారికి అందరికీ వర్ణ విధానంలో వివిధ భోగాలు అనుభవంలోకి వస్తుంటాయి. వర్ణ విధానంలోనే అపవర్గం లభిస్తుంది. ఇదే ఇక్కడి విశేషం అని మునులు, దేవతలు కీర్తిస్తుంటారు. నారద, ఈ భరతవర్షవాసుల అదృష్టమే అదృష్టం. శ్రీహరి స్వయంగా ప్రసన్నుడై
వీరికి తన భక్తి స్పృహ కలిగిస్తూ ఉంటాడు. దుష్కరమైన తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు ఇవేమీ అవసరం లేకుండా శ్రీమన్నారాయణుడు వీరికి పిలిస్తే చాలు పలుకుతాడు. భక్తితో ఒక్కసారి స్మరిస్తే చాలు క్షణంలో అభయం అందిస్తాడు. ఎక్కడెక్కడో పుట్టి ఏం లాభం? భారత వర్షంలో జన్మించడమే ఒక గొప్ప వరం. వైకుంఠ కథా సుధాపగలేని దేశం, సాధు సజ్జనులైన భాగవోత్తములు లేని దేశం, యజ్ఞ యాగాదులు జరగని దేశం, అది ఇంద్రలోకమైన వాసయోగ్యం కాదు. తమ జ్ఞాన క్రియా ద్రవ్య కలాపాలనన్నింటినీ వెచ్చించి భారతవర్షంలో జన్మించిన వారు అదేమి చిత్రమో జన్మరాహిత్యం కోసం ప్రయత్నించరు. మళ్ళీ భరతవర్షంలోనే కనీసం తరులతా రూపంలోనైనా జన్మించడం కోసమే యత్నిస్తుంటారు. ఈ నేలతో ఏర్పడే బంధము, అనుబంధము అటువంటిది. భారతవర్షీయులు యజ్ఞకుండాలలో మంత్రపూర్వకంగా శ్రద్ధగా సమర్పించే హవిస్సులను ఆయా దేవతలు సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. యజ్ఞపురుషుడు శ్రీమన్నారాయణుడు ఆనందంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కోరిన వారికి కోరుకున్నవి అందించేయడమే కాదు, ఏమీ కోరని వారికి కూడా కావలసిన శుభ పరంపరలను అన్నింటినీ స్వయంగా కురిపిస్తూ ఉంటాడు. అందుకనే స్వర్గ సుఖావశేషం ఉన్నవారు భరతవర్షంలో జన్మనిమ్మని కోరుతూ ఉంటారుట. ఈ రకంగా భారతవర్ష మాహాత్మ్యాన్ని దేవతలు, ఋషులు, సిద్ధులు చెప్పగా నేను విన్నాను. నారదర్షి ఈ జంబూద్వీపానికి స్వర్ణప్రస్థ, చంద్రశుక్ల, ఆవర్తన, రమమాణ, మందర, హరిణ, పాంచజన్య, సింహళ నామాలతో 8 ఉపద్వీపాలున్నాయి. ఈ సింహళ ద్వీపాన్నే లంక అని కూడా అంటారు. ఇంకా మిగతా ప్లక్షాది ద్వీప షట్కాన్ని వివరిస్తాను అన్నారు. ఇంకా ఆ ప్లక్షాది ద్వీప షట్క వర్ణన గురించి రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.